హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ఏదైతే నిన్నటి ఎపిసోడ్లోని సంజనా గారికి అయితే 0 పాయింట్స్ వచ్చి సంజనా గారికి జైల్లో వేయడం జరిగింది. మిగతా రిమైనింగ్ హౌస్ మీట్స్కి వచ్చి గేమ్ పెట్టారు. ఇందులో వచ్చి నెంబర్ 1 ఎమాన్యుయల్, నెంబర్ 2 బర్నీ గారు. దీని గురించి నిన్న ఎపిసోడ్లో మాట్లాడారు. బట్ అక్కడ ఏదైతే మనం చూసామో అక్కడ బెడ్ కింద, జైల్లోని బెడ్ కింద పిల్లో కింద వచ్చి ఒక లెటర్ పెట్టడం జరిగింది. అది వచ్చి సీక్రెట్ టాస్క్ మన సంజనా గారికి ఇవ్వడం జరిగింది. అదేంటంటే లైట్స్ ఆఫ్ చేసే లోపు, బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేసే లోపు 3 సార్లు బిగ్ బాస్ జైలు నుంచి బయటకు రావాలని చెప్పి సంజనా గారికి టాస్క్ ఇచ్చారు. అది గెలిస్తే తనకు వచ్చి జైలు నుంచి రిలీజ్ చేస్తానని చెప్పి 20 పాయింట్స్ ఇస్తానని చెప్పి బిగ్ బాస్ తనకు వచ్చి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. అక్కడ తను చాలా బాగా, నిజంగా సంజనా గారు ఇలాంటి విషయాల్లో చాలా బాగా చేస్తారు కదా. ఫస్ట్ గ్యాస్ట్రిక్ పెయిన్ అని, వాష్రూమ్ అని, గ్యాస్ట్రిక్ పెయిన్ అని, వామిటింగ్ వస్తుందని, నిజంగా చాలా బాగా. కానీ సంజనా గారిలో నేను మైనస్ ఏంటో కూడా నేను చెప్తాను. సంజనా గారు అంత తెలివైన వ్యక్తి కూడా ఏం తప్పులు చేస్తారో, ఎందుకు ఆవిడ వచ్చి టాప్ 5లోకి వెళ్ళడానికి ఇంత స్ట్రగుల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది నేను మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ రోజు మార్నింగ్ సాంగ్తో మొదలైంది. మళ్ళీ ఎవరైతే హౌస్ మీట్స్ ఉన్నారో అందరికీ పాయింట్స్ బిగ్ బాస్ స్క్రీన్లో ప్రెజెంట్ చేయడం. వీటిలో ఎవరైతే నెక్స్ట్ గేమ్కి ఆడకూడదో ఒకళ్ళ పేరు చెప్పని చెప్తే, అండ్ మన ఏదైతే డిస్కషన్ అవుతుందో రోజు రూమ్లో తనూజ, బర్నీ గారు, సుమ్మును, తను వచ్చి సంజన అయితే అక్కడ వచ్చి ఎమాన్యుయల్ పేరు చెప్తే తను వచ్చి డెమోన్ పేరు చెప్తారు. అక్కడ ఓపెన్ గా సంజన గారు ఒకటి, తన గేమ్కి వచ్చేసరికి ఎమాన్యుయల్ కూడా తను తీయడం మొదలు పెడతాడు, అది ఖచ్చితంగా. బట్ ఒకటైతే నిజంగా చెప్పాలంటే సంజన గారు నిన్న గేమ్ లో పోయడానికి కారణం కేవలం ఆవిడ వల్లే. అక్కడ వచ్చి డెమోను, ఎమాన్యుయల్ వచ్చి తల కొట్టుకొని చెప్పారు, మీరు గేమ్ మార్చగలరు, మీ చేతిలో గేమ్ ఉంది, మీరు ఇది చేయకండి అని చెప్పారు. అండ్ అక్కడ వచ్చేసరికి ఏదైతే ఆవిడ వచ్చి నేను డెమోన్ పేరు చెప్పాను కదా, డెమోన్ పేరు చెప్పాను కదా అంట, లేదు నా పేరు చెప్తారు. అక్కడ యాక్చువల్గా తను నిజంగా అక్కడ ఒకటి, ఎందుకంటే సంజన గారు ఏదనుకుంటే అది ముందుగా చేస్తారు, కానీ అక్కడ ఎమాన్యుయల్ గేమ్ ని ఫాలో అయితే, ఎందుకంటే ఎమాన్యుయల్ కొన్ని విషయాలు చాలా తెలివిగా ఆలోచిస్తాడు కాబట్టి ఎమాన్యుయల్ గారిని ఫాలో అయితే అక్కడ బర్నీ గారు కానీ, తనూజ, సుమ్ము, వీళ్ళు ముగ్గురులో మాక్సిమం బర్నీ అయినా ఎవరైనా అనవసరం, మన గేమ్ నిలబడిందా లేదని చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎమాన్యుయల్ మనకు కాపాడుతున్నాడు కాబట్టి ఆవిడ చూసుకోలేకపోయింది. అక్కడ వచ్చి ఏదైతే ఇంకొచ్చి ప్రతి ఒక్కరు ఏదైతే సుమన్ గారు వచ్చి ఇమ్ము పేరు చెప్పారు, బర్నీ గారు ఇమ్ము పేరు చెప్పారు, తనూజ కూడా ఇమ్ము పేరు చెప్పారు. తినైతే ఎప్పుడైతే డెమోన్ పేరు చెప్పాక తర్వాత అక్కడ ఇదే అవుతుందమ్మా అని చెప్పి తెమ్ము అనగా తను వచ్చి సంజన గారు ఎంత నేను చాలు, ఇంక నేను ఇది మరి ఫేస్ చేయలేదు, నేను నన్ను ఇంక మొలగనని చెప్పి తను చెప్పగానే తర్వాత వెంటనే తనూజ వచ్చి ఇమ్ము పేరు కాకుండా సంజన పేరు చెప్పేస్తుంది. సంజన గారికి 4 ఓట్లు పడతాయి. కళ్యాణ్, డెమోను, ఎమాన్యుయల్, తనూజ, ఈ విధంగా నిన్న గేమ్ లో పోద్ది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య చాలా డిస్కషన్ అవుతుంది. నిజంగా ఎవరైనా సేఫ్ గేమే ఆడుతారు. ఏదైతే ముందు రోజు ఏదైతే 1,50,000 లో మనం ఆల్రెడీ వీడియో చేసాం, దాని గురించి సంజన గారు చెప్పారు, ఏం తనూజ నువ్వు ఎలా కదులుకుంటూ నువ్వేం చేసావు అని చెప్పి. నిజమే, బట్ అక్కడ నీకు అక్కడ బుర్ర ఉన్నప్పుడు ఏదైతే సంజన గారికి మైండ్ పనిచేస్తుందో, ఎమాన్యుయల్ క్లియర్ కట్ గా చెప్పాడు, నువ్వు అక్కడ వేరే పేరు చెప్తే బాగుంటది, డెమోన్ పేరు వద్దు, డెమోన్ నీకు సపోర్ట్. అక్కడ నిజమే కదా, డెమోను, కళ్యాణ్ అండ్ తిమ్ము నీకు 3 ఉంటారు, నీ ఓటు 4 అవుతావు. అక్కడ 3లో ఎవరో ఒకరు చేయగలని. తనూజ సెంటర్ అయిపోతుందేమో, బర్నీ సెంటర్ అయిపోతారు, నీ గేమ్ నువ్వు నిలబెట్టుకుంటావు కదా, చివరాఖరికి నువ్వెందుకు బలేవు.